రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకసారి రష్యాపై పైచేయి సాధిస్తే మరోసారి ఉక్రెయిన్ పట్టు బిగిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దూసుకుపోతోంది. రష్యాలోని కుర్స్క్ రీజియన్ను ఆక్రమించింది. సుమారు 1250 చదరపు మీటర్ల భూభాగాన్ని కూడా స్వాధీనం చేసేసుకుంది. క్రమంగా రష్యాలోని చమురు ఆస్తులను ధ్వంసం చేసే పనిలో పడింది. ఇక ఆదివారం నాడు సుమారు 150 డ్రోన్లతో రష్యాపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది ఉక్రెయిన్. అయితే ఈ డ్రోన్లను పేల్చేశామని రష్యా చెబుతోంది. మరి ఉక్రెయిన్ దూకుడుకు రష్యా కళ్ళెం వేయగలదా? ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ యుద్ధం ఓ కొలిక్కొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల కాలంలో రష్యాపై క్రమంగా ఉక్రెయిన్ ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. ఆదివారం నాడు ఏకంగా 150 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ రష్యాపై భారీ ఎత్తున దాడులకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో కీవ్, మాస్కోపై విరుచుకుపడ్డ సంఘటనలు గతంలో ఎన్నడూ కనిపించలేదు. రష్యాలోని 15 రీజన్లలో ఉక్రెయిన్ మొత్తం 158 డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో 2 రష్యా రాజధాని మాస్కోపై కూడా డ్రోన్లతో దాడికి తెగబడింది జెలెన్స్కీ సేన. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం దాడుల వివరాలను వెల్లడించింది. కుర్స్క్ రీజన్లో సుమారు 46 డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా భూభాగంలోని కుర్స్క్ ఏరియాలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ ఆక్రమించడం ఇదే మొదటిసారి. అలాగే 34 డ్రోన్లను బ్రయాన్స్ రీజన్లో కూల్చివేశామని, 28 డ్రోన్లను వోరోంజ్ రీజన్లో, 14 బొలోర్డో రీజన్, ఇది ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉంది, వాటిని కూల్చివేశామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తానికి చూస్తే ఉక్రెయిన్ రష్యాలోని 15 రీజన్లపై డ్రోన్లతో దాడులకు తెగబడింది. మాస్కో మేయర్ సెర్గీ సోబియానిస్ కూడా ఆదివారం నాడు స్పందించారు. డ్రోన్లను పేల్చివేయడంతో ఆ శిఖలాలు నగరంలోని చమురు రిఫైనరీపై పడటంతో దానికి మంటలంటుకున్నాయన్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో సుమారు 9 మంది గాయపడ్డారని బెల్గోర్డో గవర్నర్ చెప్పారు. ఇదిలా ఉండగా ఒకవైపు ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతుండటంతో దానికి ప్రత్యామ్నాయంగా రష్యా కూడా ఉక్రెయిన్కు చెందిన అతిపెద్ద నగరం ఖార్కివ్ పై దాడులు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం ఆదివారం నాడు జరిగిన దాడుల్లో కనీసం 10 క్షిపణులు ఖార్కివ్ రీజన్లోని పలు ప్రాంతాల్లో పడ్డాయని, ఓ షాపింగ్ మాల్ ధ్వంసమై కనీసం 44 మంది గాయపడ్డారని తెలిపింది. వారిలో 5 చిన్నారులున్నారని, గాయపడిన వారిని రెస్క్యూ వర్కర్లు, వాలంటీర్లు అంబులెన్స్లలో ఆస్పత్రికి తరలించారని తెలిపింది. రష్యా క్షిపణుల దాడుల్లో ఖార్కివ్లోని ఓ పెద్ద మాల్ ధ్వంసమైంది. ఎక్కడ చూసినా గాజు పెంకులు కనిపించాయి. ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని మెట్రో స్టేషన్లోకి పరుగులు పెట్టారు. ఇక ఉక్రెయిన్ డ్రోన్ల దాడుల విషయానికొస్తే ఫ్రంట్ లైన్ నుంచి రష్యా గుండెకాయ్ మాస్కోపై కూడా దాడులు చేసే స్థాయికి చేరుకుంది. రష్యా దాడులను నిలువరించడానికి తాము మాస్కోపై దాడులు చేయాల్సి వస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉక్రెయిన్ క్రమంగా రష్యాపై పట్టు బిగించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా చమురు స్టోరేజీ ట్యాంకులను, రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే ఉక్రెయిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మానవరహిత డ్రోన్లను ఈ ఏడాది ప్రారంభం నుంచి రష్యాపై వినియోగించడం మొదలుపెట్టింది ఉక్రెయిన్. ఇదే జోరును కొనసాగిస్తోంది. దీంతో పాటు క్షిపణులను కూడా వినియోగిస్తుందని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కీవ్లో విదేశీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు ఇదే జోరు కొనసాగిస్తాం. ఇప్పటి వరకు సుమారు కొన్ని రీజన్లలో మాత్రమే పరిమితమయ్యాం. త్వరలోనే దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. దాడుల వేగాన్ని పెంచి రష్యాను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని సోలోమియాఖోమా తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఆదివారం నాడు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో
ఉక్రెయిన్లోని డోనోస్క్ రీజన్లోని పివెన్చి, యుమికి పట్టణాలను తమ అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. ఉక్రెయిన్ మిలిటరీని వెనక్కి నెడుతున్నామని తెలిపింది. గత 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా దూకుడుగా దూసుకుపోతుంది. గత వారం రోజుల నుంచి ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్కు చెందిన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. దీంతో వేలాది మంది పౌరులతో పాటు మిలిటరీ కూడా చనిపోయారని రష్యా చెబుతోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్పై అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన శక్తివంతమైన ఆయుధాలను రష్యాపై దాడులు చేయడానికి అనుమతించాలని కోరుతున్నాయి. దీంతో రష్యాను కోలుకోలేని దెబ్బతీసి భవిష్యత్తులో ఉక్రెయిన్పై దాడి చేయకుండా అడ్డుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి అగ్రరాజ్యాలు ఉక్రెయిన్కు అనుమతిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.